హలో వెల్కమ్ టు బిగ్ సినిమా. సినీ ఇండస్ట్రీ ఇక్కడ కాంబో ఫిక్స్ అని ఓదర కొట్టేయడం ఎంత కామనో, అబ్బే కుదరట్లేదంటూ క్యాన్సిల్ చేయడం అంతే కామన్. ప్రస్తుతం ఇలానే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేతులు మారబోతున్నాయట. అయితే అందులో ఒకటి సెట్స్ మీదకి వెళ్ళని సినిమా అయితే మరొకటి ఏకంగా గ్లిమ్స్ వదిలిన సినిమా ఉండటం గమనార్హం. కల్కి 2 లేట్ అయ్యేలా కనిపించడంతో లేడీ ఓరియంటెడ్ కి తెరతీశాడు నాగశ్విన్. బాలీవుడ్ బ్యూటీ అలియా మెయిన్ లీడ్ గా డిస్కషన్స్ జరిగాయి కూడా. ఇక దీపిక కల్కి 2 నుండి వాకౌట్ చేయడంతో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ని మరింత స్పీడప్ చేసే పనిలో పడ్డాడు. అయితే ముందు అనుకున్నట్టుగా అలియా కాకుండా సాయి పల్లవితో చేయబోతున్నాడట నాగి. మరోవైపు లేటెస్ట్ గా రామాయణ ఫస్ట్ పార్ట్ ని కంప్లీట్ చేసుకుని ఫ్రీ అయిపోయిన సాయి పల్లవి సెకండ్ పార్ట్ సెట్స్ పైకి వెళ్లేలోపు ఈ ఫిల్మ్ ని చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తుందట. వాస్తవానికి అలియానే చేయాలని అనుకున్నప్పటికీ ఆల్ఫా, లవ్ వార్ సినిమాలతో పాటు 2026 మార్చి నుండి మడుక్ ఫిల్మ్ బ్యానర్ లో చాముండా కోసం బల్క్ డేట్స్ ఇచ్చేయడంతో నాగితో జోడీ కట్టలేకపోతోందట ఈ స్టార్ కిడ్. ఇక ఈ సినిమా సంగతి ఇలా ఉంటే షూట్ మొదలు పెట్టేసుకుని ఏకంగా గ్లిమ్స్ కూడా వదిలిన భోగి సినిమా కూడా హీరోని మార్చుకోవడం కాస్త ఆశ్చర్యమే. సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మొదట అనుకున్న శర్వానంద్ పక్కకి తప్పుకోగా ఆ స్థానంలో గోపీచంద్ వచ్చి చేరాడని టాక్. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన గౌతమ్ నందా, సిటీ మార్ 2 బోల్తా కొట్టినప్పటికీ సంపత్ ని గోపి మరోసారి నమ్మాడంటే ఆశ్చర్యమే. వాస్తవానికి మెగా పవర్ స్టార్ తో రచ్చ తర్వాత గబ్బర్ సింగ్ 2 ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది. మరోవైపు సాయిధరం తేజ్ హీరోగా గాంజా శంకర్ అనౌన్స్మెంట్ వచ్చి మరీ ఆగిపోయింది. ఇప్పుడు శర్వాతో మొదలై మరీ గోపీచంద్ దగ్గరికి వెళ్లిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి ఇదైనా సరిగ్గా బయటపడి సాలిడ్ హిట్ కొడుతుందా, లేక సంపత్ నందికి మరో సాడ్ మెమరీని మిగులుస్తుందా? కలిసి కనిపిస్తారు కానీ కలిసిపోలేదంటారు, ఒక్కటిగా ఊరిస్తారు ఒక్కటవ్వలేదంటారు. ఇది మొన్నటి వరకు రష్మిక, విజయ్ దేవరకొండల తీరు. కానీ వాటన్నిటికీ ఎండ్ కార్డ్ వేస్తూ ఒకటవబోతున్నారని, ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఎట్టకేలకి 7 ఏళ్ల ప్రేమాయణానికి ముగింపు చెబుతోందట రష్మిక, విజయ్ దేవరకొండల జోడీ. అవును, ఇన్నాళ్లుగా ఒక్కటిగా ఊరించిన ఈ జోడీ ఇప్పుడు ఒక్కటైపోతుందన్న వార్తలు మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, వచ్చే ఫిబ్రవరిలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని టాక్. అయితే చాలా రోజులుగా ఎవరికి వారు వీరి ప్రేమాయణంపై ఊదరగొడుతున్నా ఎక్కడా ఓపెన్ అవని ఈ జోడీ ఎట్టకేలకి ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందన్నమాట. ఇక వీరి కాంబోలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ అనే 2 సినిమాలు వచ్చినా ఇద్దరి మధ్య పండిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఈ మధ్య ఫారెన్ లో ఇద్దరి మధ్య ఓ ఫోటోషూట్ జరగ్గా అది ఏదో కమర్షియల్ యాడ్ అనుకున్నారంతా. తీరా చూస్తే అది వీరి ఎంగేజ్మెంట్ కు ముందు చేసిన షూట్ అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నాళ్లుగానూ ప్రేమాయణం నడుపుతున్న ఈ జోడీ ఎట్టకేలకి ఒకటి కావడం సంతోషించదగ్గ విషయమే. మరి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై ఈ ఇద్దరు ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారో చూడాలి. అసలే డివైడ్ టాక్, పైగా రేట్స్ పెంచేస్తే ఎలా చూస్తారన్న డౌట్స్. కానీ ఏవి నా సినిమా సక్సెస్ ని ఆపలేవంటూ వస్తువుల వర్షంలో మునిగి తేలుతున్నాడు రిషబ్. కంటెంట్ సాలిడ్ గా ఉంటే ఇదిగో కలెక్షన్స్ ఇలా ఉంటాయంటూ ప్రూవ్ చేస్తుంది కాంతారా చాప్టర్ 1. షూటింగ్ లో అవాంతరాలు, అనుకున్న సమయానికే వస్తుందా అన్న అనుమానాలు, రిలీజ్ టైంలో సమస్యలు, మొత్తానికి ఎన్నో సందేహాలు. కానీ వాటన్నిటికీ ఒక్క రోజులోనే పటాపంచలు చేసేశాడు రిషబ్. ఓవరాల్ గా 100 కోట్లే కష్టమవుతున్న టైంలో ప్రీమియర్లు, ఫస్ట్ డే షోలతో కలిపి వరల్డ్ వైడ్ గా 89 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి స్టామినా ప్రూవ్ చేసుకుంది కాంతారా చాప్టర్ 1. ఇక ఒక్క ఇండియాలోనే ఫస్ట్ డే 66 కోట్లు వసూలు చేయగా ఒక కన్నడ చిత్రానికి ఈ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్ రావటం ఇదే ఫస్ట్ టైం. ఇక బుక్ మై షోలో 1.28 మిలియన్ టికెట్లకు పైగా సేల్ కాక సెకండ్ డే కూడా గంటకు 70,000కు పైగా టికెట్స్ సేల్ అవుతున్నాయంటే బాక్స్ ఆఫీస్ వద్ద కాంతారా విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అయితే రిషబ్ ఓన్ స్టేట్ అయిన కర్ణాటకలో 18 కోట్లు వసూలు చేస్తే హిందీ వర్షన్ ఫస్ట్ డే దాదాపు 20 కోట్లు కొల్లగొట్టడం గమనార్హం. ఇక తెలుగులో 13 కోట్లు, తమిళంలో 5 కోట్లు, మలయాళంలో 4 కోట్లు పై చిలుకరాక ఓవర్సీస్ లోనూ ఫస్ట్ 2 డేస్ లోనే $1 మిలియన్ క్లబ్ లోకి చేరటం విశేషం. మొత్తానికి శాండల్వుడ్ తో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా KGF 2 రికార్డ్ క్రియేట్ చేస్తే రెండో ప్లేస్ ని కాంతారా చాప్టర్ 2 కొట్టేసిందన్నమాట. చూడాలి మరి ఈ ఊపు ముందు ముందు ఇలాగే కంటిన్యూ చేస్తూ కాంతారాని క్రాస్ చేస్తుందా, లేక మధ్యలో డ్రాప్ అయ్యి మేకర్స్ కి షాక్ ఇస్తుందా? 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1 Q 1
సినీ ఇండస్ట్రీ ఇక్కడ హిట్టే మాట్లాడుతుంది. ఆ ఒక్క హిట్టే కావాలని పరితపించిపోయింది ఈ కన్నడ కస్తూరి. అరడజన్ సినిమాలు చేసినా సక్సెస్ చూడలేకపోయింది మరి. అయితే ఎట్టకేలకి సాలిడ్ పాన్ ఇండియా హిట్ దక్కడంతో ఇక నా కెరీర్ని ఎవరూ ఆపలేరంటూ మురిసిపోతుందట ఈ అందాల ముద్దుగుమ్మ. కంటిన్యూ ఫిలిమ్స్ కానీ నో సక్సెస్. ఇది మొన్నటి వరకు రుక్మిణి వసంత్ ట్రాక్ రికార్డ్. సప్త సాగరాలు దాటి సైడ్ ఏబీ కన్నడలో సక్సెస్ అయిన డబ్బింగ్ లో డబ్బులు తేలేకపోయింది. కానీ హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. అనుకున్నట్టుగానే గోల్డెన్ స్టార్ గణేష్ చేసిన బాణాదారియల్లి, ప్రశాంత్ నీల్ కథానించిన శ్రీమురళి బకీరా, శివరాజ్ కుమార్ తో నటించిన బైరతి రానకర్, నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, విజయ్ సేతుపతి ఎస్, శివకార్తికేయన్ మదరాసి, ఇలా వరుసగా 6 సినిమాలు చేసింది కూడా. కానీ వచ్చిన సినిమా వచ్చినట్లే పోయి ఈ అమ్మడికి సాడ్ మెమోరీస్ నే మిగిల్చాయి. అయితే ఇన్ని ఫ్లాప్ల తర్వాత ఎట్టకేలకి కాంతారా చాప్టర్ 1 సాలిడ్ సక్సెస్ చూడడంతో ఈ అమ్మడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ముఖ్యంగా కనవతి పాత్రలో ఈ అమ్మడి పర్ఫార్మెన్స్ సినిమాని మరో మెట్టెక్కించింది. ఇక ఎలాగో నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్, యష్ టాక్సిక్ 2 పాన్ ఇండియా సినిమాలు చేతిలో ఉన్నాయి. ఒకవేళ ఇవి కూడా సాలిడ్ సక్సెస్ కొడితే మాత్రం రుక్మిణి వసంత్ మరో 3-4 ఏళ్లు అన్ని భాషలని తున్నేయటం పక్కా. వరుస ఫ్లాపులు చూస్తున్నా జోరు తగ్గించట్లేదు మన మాస్ మహారాజ్. ఇప్పటికే మాస్ మహారాజ్ రిలీజ్ కి సిద్ధం కాగా తాజాగా మరో సినిమాని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక సినిమా టైటిల్ అనార్కలి అంటూ చక్కర్లు కొట్టింది కూడా. అయితే తాజాగా అది కాదంటూ ఇదిగో ఇలా మరో పేరుని వైరల్ చేస్తుంది సోషల్ మీడియా. మాస్ మహారాజ్ గా ఫ్యాన్స్ గుండెల్లో చోటు సంపాదించిన రవితేజని గత కొంతకాలంగా బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. ఈగల్, టైగర్, నాగేశ్వరరావు, రామారావు ఆన్ డ్యూటీ అంటూ చేసిన సినిమాలు చేసినట్టే పోయాయి. అయితే ఇంత స్లంప్ లోనూ రవితేజ వరుస సినిమాలు పట్టేయడం విశేషం. ఇప్పటికే అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కి సిద్ధం కాగా మరో సినిమాని పొంగల్ బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతికా శర్మ, ఆషికా రంగనాథ్లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే మొదట్లో అనార్కలి అనే టైటిల్ అనుకున్న మేకర్స్ దాన్ని మార్చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సరదా టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. సాధారణంగా భక్త మహాశైలకు విజ్ఞప్తి అనే పదం మనం వింటూనే ఉంటాం. ఇది భర్తల కథ కాబట్టి టైటిల్ ని అలా మార్చారని తెలుస్తుంది. ఇక యమాజోర్గా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది మూవీ టీం. మొత్తానికి 2026 సంక్రాంతికి వస్తున్న మన శివశంకర ప్రసాద్ గారు, రాజాసాబ్, అనగనగా ఒక రాజు, ఇలా అన్ని సినిమాలు ఫ్యామిలీ ఎమోషన్స్ పైనే ఆధారపడ్డాయన్నమాట. మళ్ళీ ఇది రాని రోజు చిత్రంతో మెప్పించిన క్రాంతి మాధవ్ మరోసారి మెగాఫోన్ పట్టారు. చైతన్యరావు, ఐరా, సాఖ్యలు జంటగా నటిస్తున్న ఈ సినిమాని పూర్ణనాయుడు, వి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమై ఈ సినిమాకి దేవాకట్ట క్లాప్ కొట్టగా వరముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించడం విశేషం.
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం శశివదనే. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మిస్తున్న ఈ సినిమాకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. మూవీ చేయడానికి మొత్తం టీం అందరూ చాలా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ కష్టం అంతా మీరు 10th అక్టోబర్న వస్తారు, చూస్తారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు శశివదనే నేను స్పెషల్గా చూస్తున్నాను, ఒకటి నా కెరియర్లో హిట్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఇంకా చాలు పోలీస్ క్యారెక్టర్స్ ప్యాంట్ షర్ట్స్లోనే చూడాలా అని చాలా చెప్పేవాళ్ళు. ఐ థింక్ అది బ్రేక్ చేయడానికి నాకు కరెక్ట్ ఆపర్చునిటీ శశివదనే. అది కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద నుంచున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడున్న ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు, స్టిల్ దే ఆర్ స్టాండింగ్ హియర్ టుగెదర్ యాజ్ అ హోల్. అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ సక్సెస్. అది మా టీం అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. రక్షిత్ గారు, కోమలి గారు అవ్వచ్చు, మిగతా అందరు టెక్నీషియన్స్ ఒక 10 days ఎలా తీస్తాడు అసలు ఏదో చెప్తాడు కదా షార్ట్లు అవి ఇవని. ఫస్ట్ 10 days షూట్ చేసినాక ఆ రష్ అయిపోయిన తర్వాత అంటే ఆ తర్వాత నమ్మిన విధానం నన్ను సార్ నిజంగా సార్ అంటే భయపడేవాడిని. ఎప్పుడు భయపడతాను, నార్మల్గానే భయపడతాను, ఇది మాట్లాడిన తొందరగా. ఆ టైంలో నువ్వు చేస్తావు సార్, నువ్వు చేస్తావు అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ 70 రోజులు షూట్ చేసి ఇంత బడ్జెట్ పెట్టించి అంతమంది టెక్నీషియన్స్ సాటిస్ఫాక్షన్ లేదన్నా కూడా అంతమంది నిలబడి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం కదండి, మా నాన్న తరపు నుంచి నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయించడానికి మీరు అందరు నిలబడినందుకు మీ అందరికీ కాళ్ళ మీద నమస్కారం పెట్టుకున్నంత ఫీల్ నాకు. ఇటు గౌరీ గారు కూడా, ఎందుకంటే ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండి కూడా ఒక మంచి సినిమాలు చేస్తూ ఈ సినిమాను కూడా తేజాను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఒక మంచి సినిమాని అందించారు. ఖచ్చితంగా నాకు ఈ కష్టాలన్నీ తెలుసు. ఇకపోతే మా హీరోయిన్ కూడా, ఎందుకంటే మా టైటిల్ రోల్ శశివదనే. ఈ సినిమా కూడా లాస్ట్ సీన్ చూస్తే ఖచ్చితంగా యూత్లో మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఒక ట్రెండింగ్ అయింది యూట్యూబ్లో. ఒక సినిమా అయితే మంచి సినిమా అని చెప్పవచ్చు. మీరు ఒక సినిమాను ఆదరిస్తారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రపంచంలో ఏ ప్రేక్షకులు లేకున్నా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా టీం అందరికీ మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ చెప్తున్నాను. పలాస చూసావా అని అడిగాను, పలాస చూడలేదన్నాడు. అసలు ఒక కథ నాకు చెప్పడానికి వచ్చినప్పుడు నేనేం చేయగలనో తెలుసుకోవాలి కదా, చూసి మళ్ళీ నరేషన్ ఇవ్వు అప్పుడు నేను వింటాను అన్నాను. కథ ఒక మంచి లవ్ స్టోరీ అలా వెళ్తుంది. ఇంటి బయట ఈ ట్యాపులు ఉంటాయి, అది కొట్టి దాంట్లో లవ్ లెటర్ పెడతారు. 2010 అట్లా జరిగే కథ అంటే ఓకే. ఒక వేరే జోన్లోకి తీసుకెళ్తాడు, ఒక 2010 ఆ జోన్లోకి. అప్పుడు ఫోన్లు లేవు, లెటర్లు రాసుకోవటాలు, అగ్గిపెట్టెల మీద వెనక మీరు బాగున్నారు అని ప్రేమ లేక. మరి అతను ఎన్ని చేశాడు నాకు తెలియదు, కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చిన ఎలిమెంట్స్. కథగా నాకు అర్థం కాలేదు. అతను చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను, దాంట్లో ఫాదర్ ఎమోషన్ చాలా బాగా తీశాడు. సో ఎమోషన్ బాగా పట్టుకుంటాడు అని అర్థమయ్యి ఈ కథ తేజ గారే నన్ను కన్విన్స్ చేసి చాలా బాగుంటుంది మీరు చెయ్యాలి అని నాతో చేపించారు. తర్వాత ఈవెన్చువల్లీ కథ చాలా బాగా టర్న్ అయ్యి చాలా బాగా వచ్చింది. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.